చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రాము అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర చాలా కోళ్లుండేవి. రాము అప్పుడే గమనించాడు అతని దగ్గర ఉన్న ఒక కోడిలో ఒక కోడి గుడ్డు పెట్టడం లేదని. ఈ కోడిని నేను ఎలాగైనా అమ్మి తీరాలే. ఎలా అమ్మాలబ్బా? రాము నిర్ణయించుకున్నాడు ఆ కోడిని గ్రామం మార్కెట్లో అమ్మేద్దామని. రాముకి జనాల్ని మోసం చేయడం బాగా తెలుసు. రాము గుడ్డు పెట్టిన కోడిని, ఆ తర్వాత గుడ్డు పెట్టిన కోడి గుడ్డులు తీసుకొని మార్కెట్కి బయలుదేరి వెళ్ళాడు. రాము మార్కెట్కి వెళ్లే దారిలో ఎవరు తను? హౌరా బార్బర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నన్ను ఏమని చెప్పమంటావు రాము? నేను గ్రామంలో ఉన్న సంతకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఏంటి విషయం? నేను ఈ ఆవుని అమ్మడానికి సంతకి వెళ్ళాను. కొద్ది కాలంగానే ఇది పాలు తక్కువగా ఇస్తోంది. అందుకే దీన్ని కొనడానికి ఎవరు ఇష్టపడటం లేదు రాము. ఈ ఆవు ఎన్ని లీటర్ల పాలిస్తుంది? ఏవని చెప్పమంటావు? చాలా కష్టపడితే లీటరు దొరికింది. అది సరేగాని రాము, నువ్వు నీ కోడిని తీసుకుని గ్రామంలో ఉన్న సంతకా వెళ్తున్నావు? అవును. లేదు, దీన్ని తీసుకుని నేను మరో చోటికి వెళ్తున్నాను. ఈ కోడితోనా? అది ఈ విషయం మీరు ఇంకెవ్వరికీ చెప్పకండి. ఈ కోడి ఒక మాయా కోడి. ఏమిటి మాయ కోడా? అబద్ధం ఆడకు రాము. మీరు నమ్ముతారో లేదో, కానీ ఈ కోడి రోజుకి 10 గుడ్లు పెడుతుంది. అబ్బో, నిజంగానా? కొన్నిసార్లైతే ఈ కోడి బంగారు గుడ్లు కూడా పెడుతోంది. దానికి నీ దగ్గర ఆధారం ఉందా? ఇవిగో ఇక్కడున్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు పయనం కోడి గుడ్లే. ఇది బంగారు గుడ్లు పెడుతున్నందువల్లే నేను దీన్ని చేత పట్టుకునే తిరుగుతూ ఉన్నాను. నిజంగానే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అయితే సరే, నమ్మకండి. దీన్ని నేనిప్పుడు ఒక బోన్లో బంధించి ఉంచబోతున్నాను. రోజు సంకలో పెట్టుకుని తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. రాము, దీన్ని అమ్మే ఆలోచన నీకేదైనా ఉందా? మీరడిగితే అది కుదరదు, ఎందుకంటే నాకు పెద్ద నష్టం వస్తుంది. దీనికి నేను ఒక మంచి ధర ఇస్తాను. అలాగే ఈ ఆవును కూడా నీకు ఇస్తాను. ఎంత డబ్బిస్తారు? ఇప్పుడు నా దగ్గర 5 వెండి నాణేలున్నాయి. 5 వెండి నాణేలా? అది కూడా బంగారు గుడ్లు పెట్టే ఈ కోడికా? ఇది బంగారు గుడ్లు పెట్టే కోడి. అయ్యో, నా దగ్గర ప్రస్తుతానికి ఈ బంగారు ఉంగరమే ఉంది. పోనీ ఇదిస్తే నువ్వు ఆ మాయ కోడిని ఇస్తావు కదూ? నిజంగా ఇతను ఒక పెద్ద మూర్ఖుడు. నేను ఇప్పుడు ఈ ఆవుని ఇంకెవరికైనా అమ్మేయాలి. ఏదో ఒకటి చేస్తాను. ఏంటి రాము, నువ్వు ఆవు కూడా పెంచడం ప్రారంభించావా? ఇదిగో, ఇదేమీ మామూలు ఆవు కాదు. ఈ ఆవు పాలు చాలా స్వచ్ఛమైనవి. అలాగా? అది మాత్రమే కాదు, ఇది రోజుకి 30 లీటర్ల దాకా పాలిస్తుంది. కొన్ని సమయాల్లో అయితే 40 లీటర్లు కూడా ఇస్తుంది. నువ్వేమంటున్నావు? 40 లీటర్లు పాలిస్తుందా? అవును. మొదట్లో నేను కూడా ఈ విషయం నమ్మలేకపోయాను. ఈ ఆవు నాకు 30 లీటర్ల పాలని రోజు ఇచ్చి చూపించింది కూడా. అలాగైతే మరి పాలెక్కడా? నేను దాన్ని మార్కెట్లో అమ్మేశాను.
కానీ ఈ విషయంలో నీకే అనుభవం లేదు కదా. లేదు, దీన్ని చూసి చూడగానే దీన్ని వదులుకోవాలని నాకు అనిపించలేదు. ఇలాంటి ఆవుని వదులుకునేవాడు నాకు తెలిసి ఖచ్చితంగా తెలివి తక్కువవాడు. అది కూడా కరెక్టే. కొన్ని రోజులుగా నాకు ఒక ఆలోచన. నేను కూడా ఒక ఆవు కొందామని. అలాగైతే ఒక మంచి ఆవుని చూసి కొనుక్కోండి. నేను ఈ ఆవుని 20 వెండి నాణేలిచ్చి కొనుక్కున్నాను. నేను మీకు 25 వెండి నాణాలు ఇస్తాను. నాకు నువ్వు ఈ ఆవునిచ్చేయి. ఓ, నన్ను క్షమించండి, నేను దీన్నిప్పుడు అమ్మను. ఇదిగో చూడు రాము, నీకు ఆవు పెంచే అనుభవం లేదు. ఇప్పుడు నాకు ఒక ఆవు అవసరం. మనిద్దరం ఒక మంచి ఒప్పందానికి వద్దాం, సరేనా? ఇప్పుడు మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారే. ఇప్పుడు నేను మీకు కుదరదని చెప్పలేకపోతున్నాను. సరే, తీసుకుని వెళ్ళండి. నేనొచ్చి దీని పాలు మాత్రం పితుక్కుంటాను, సరేనా? ఆ, మీరు నాకు 25 వెండి నాణేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 20 ఇస్తే సరిపోతుంది. ఇది వినగానే ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ సంతోషంలో ఆ రైతు ఆవు పాలు పిండడం మర్చిపోయాడు. రాము కేడితనం ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా? రాము సంతోషానికి అద్దులేదు. పాలు పిండే విషయం గురించి ఏమీ చెప్పకుండా 20 వెండి నాణేలని తీసుకుని ఆ ఆవుని ఆ రైతుకే అమ్మేశాడు. ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది. ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుంటుంది. ఏ రైతైతే ఆవును కొనుక్కొని వెళ్ళాడో ఆ రైతు ఆవుకి ఎక్కువగా మేతని వేశాడు. కాని ఆ రైతు సంతోషం చాలాసేపు ఆగలేదు. మరుసటి రోజు ఆవు దగ్గర పాలు పిండడానికని వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఏంటి ఇలా అయిపోయింది? ఏం చేయాలి ఇప్పుడు? ఆ రాము మొన్న మోసం చేశాడు. 30-40 లీటర్లు పాలిస్తున్నాడు, కానీ 2 లీటర్లు కూడా రాలేదే. ఈ ఆవును కొనే ముందే మీరు ఆలోచించుకొని ఉండాలి. ఆవుని కొనేశాను, నన్ను మోసం చేసేశాడు. మళ్ళీ ఆవునైతే ఆడు తిరిగి తీసుకోడు. ఇదైతే నిజం. ఒకసారి మనం వెళ్లి గ్రామాధికారిని కలుద్దామా? అది కూడా కరెక్టే. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఆ రైతు గ్రామాధికారిని కలవడానికి వెళ్ళాడు. ఆ రైతు ఆ సమస్య గురించి గ్రామాధికారి దగ్గర చెప్పాడు. అలా అయితే ఇది విను. వెళ్ళి రాముతో ఏమంటామంటే, నువ్వు చెప్పిన దానికన్నా ఆవు పాలు ఎక్కువగా ఇస్తుందని చెప్పు. అలాగే ఇది కూడా చెప్పు, నువ్వు పిండే పాలన్నిటినీ నాకే ఇస్తున్నావని. ఈ విధంగా అధికారి చెప్పిన ఐడియాను బట్టి రైతు రాము ఇంటి వైపుగా వెళ్ళసాగాడు. రాము ఇంటికి వెళ్లే సమయానికి, రాము, నీకు మనసారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను నా కుటుంబము నీ ఆవు వల్ల తప్పించుకున్నామప్పా. అలాగా? అవును రాము, ఆ ఆవు రోజు 40 లీటర్లు పాలిస్తుంది కదా. నేను ఆ పాలు మొత్తం మన గ్రామ నాయకుడికే ఇస్తున్నాను. సరే రాము, నేను బయలుదేరుతాను. తర్వాత కలుద్దాం. నేను ఇతనికి ఆవునిచ్చి ఏదైనా తప్పు చేశానా? నేనిప్పుడే వెళ్ళి ఊరి పెద్దను కలుస్తాను. రాము కూడా అధికారిని కలవడానికి ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళాడు. ఆ ఎవరయ్యా అది? రామువా? రా బాబు రా. మీకు పాలు అవసరమని తెలిసింది. అవసరమైతే ఉండింది. కానీ ఒక వ్యవసాయి నాకు చాలా రుచికరమైన పాలుని వాడే తీసుకొచ్చి ఇస్తున్నాడు. అది చాలా తక్కువ ధరకి. అబ్బా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఊరి పెద్ద అబద్ధం చెప్పరు అంటే ఆ రైతు చెప్పిందంతా నిజమేనన్న మాట. రాముకి చాలా బాధ కలిగింది. రాము అప్పుడు రైతు ఇంటి వైపుగా వెళ్ళాడు. అరే రా రాము, మా ఆవుకి ఇక్కడ గడ్డి బాగా నచ్చిందంట. అది ఏంటంటే నేను ఈ ఆవుని తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి, మళ్ళీ తీసుకెళ్దాను వచ్చావా? అవును. లేదు రాము, నేనైతే తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే నా పరిస్థితినే మార్చేసింది ఆవు. దయచేసి అంత మాట అనకండి. ఈ ఆవుని కొనాలని చాలా ఆశపడ్డాను.
ఆ తర్వాతే గట్టిగా నిర్ణయించుకున్నాను. లేదు 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 రాము, నేనైతే తిరిగి ఇవ్వను. నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా నీకు ఇవ్వను. సరే, ఈ ఆవుని మీరు నాకు ఎంత డబ్బిచ్చి కొన్నారో నేను మీకు అంతకి డబ్బులిచ్చి కొనుక్కుంటాను. ఆలోచిస్తే నీ బాధ నాకు అర్థం అవుతుంది. సరే, నాకేమిస్తావో చెప్పు. మీరు నాకు ఎన్నిచ్చారు? ఖచ్చితంగా మీరు నాకు 20 వెండి నాణేలు ఇచ్చారు. బదులుకి నేను 30 ఇస్తాను. ఆ, ఏంటి 30? అదంతా కుదరదు. మించుమించి 40 వెండి నాణేయాలు కావాలి నాకు. సరే, అలాగే ఇస్తాను. డబ్బు ఎక్కువైతే ఏంటి, దానికి తగ్గ లాభం కూడా ఉంది కదా. వెళ్ళు రాము, వెళ్ళు. ఏ గుంటనైతే నువ్వు తవ్వావో అదే గుంటలో పడ్డావు నువ్వు. అడవికి పక్కనే ఉండే ఒక గ్రామంలో కింకిని అనే ఒక చిన్న ఆవు పిల్ల ఉండేది. కింకిని చాలా అందంగా ఉండేది, చాలా అల్లరి చేస్తూ ఉండేది. అరే, ఉదయం అయిపోయిందా? నేనెప్పుడు లెగవాలి. నాకు చాలా ఆకలేస్తుంది. నేను ఆ చెరువు పక్కన వెళ్ళి గెడ్లని తినపోతున్నాను. అక్కడ ఉండే గెడ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అది అనుకునేటప్పుడే నోరంతా ఊరుతుంది. కింగిని, ఆగు, ఒంటరిగా వెళ్ళకు, నేను వస్తాను. ఆ ఏనుగుల గుంపు ఆ నీటి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం. అదంతా ఏవి కాదమ్మా, నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలి? వీడు చెప్పిన మాట వినడం లేదు. ఏంటి, తనని ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు? ఉదయం అయి ఇంతసేపు అయింది, ఇంకా తను లెగవనే లేదా? ఏంటి, వాడు ఇక్కడ కూడా కనపడట్లేదు? నేను మెదలకుండా వాడి ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఆ చిన్న ఆవుదూడ కింకిని, కుంజన్ అనే ఒక చిన్న చీమ, ఇద్దరు మంచి స్నేహితులు. మిత్రమా, మిత్రమా, బయటికి వస్తావా? మనం ఇప్పుడు బయలుదేరాలి. ఓహో, తెల్లారిపోయినట్టుంది. అరే, ఏంటిది కింకిని? ఉదయాన్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? త్వరగా నాతో రా, నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను చెరువుకెళ్ళి అక్కడ ఉన్న వాటిని తినాలి. అయితే నువ్వు త్వరగా వెళ్ళి గడ్డిని తినేసి తిరిగి వచ్చేసాయి, ఎందుకంటే నేను నిన్ననే భోజనం మొత్తాన్ని భద్రపరిచాను. అలా అంతా నువ్వు చెప్పకూడదు. నువ్వు రానని చెప్పేదంతా తప్పు. ఖచ్చితంగా ఏనుగులు గుంపులుగా వచ్చుంటాయి. అందులోనూ మనియన్ ఏనుగు చాలా మోసమైనది. అది ఎప్పుడు నన్ను చూసినాను నన్ను వెంటాడుతూనే ఉంది. అది ఎప్పుడు నన్ను గడ్డిని తిననేనివ్వట్లేదు. అది మాత్రం కాకుండా అది కడుపు నిండా తినకుండా ఆకలితోనే ఉంటుంది. అలాగా? కానీ నీతో పాటు వచ్చి నేను ఏం చెయ్యాలి చెప్పు? నువ్వు ఊరికి నా కూడా నుంచుంటే చాలు. అది కాకుండా నేను గడ్డి తినేటప్పుడు ఆ చెరువుని చూస్తూ గమనిస్తే చాలు. అది చెరువు నుంచి బయటికి వచ్చే లోపల తినేసి అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోదాం. ఓ, అదా విషయం. అయితే నేను వస్తాను. తరువాత ఆ ఆవు ఇంకా చీమ ఇద్దరు కలిసి నీటి వైపు వెళ్లారు. ఇలా చూడు, ఆ మణి అనే ఏనుగుని మనం అంత సులభంగా వెళ్ళనివ్వకూడదు. అది గడ్డి తినడం లేదు, అలాగే నిన్ను కూడా తిననివ్వడం లేదు. ఇది చాలా తప్పు కదా. నువ్వు చెప్పేది కూడా సరైన విషయమే. కానీ మనం ఆ ఏనుగుతో పోట్లాడితే ఆ బాధింపు మనకే ఎక్కువగా ఉంటుంది. ఏనుగులన్నీ చాలా శక్తివంతంగా ఉంటాయి. మన వల్ల ఎప్పుడూ వాటిని ఓడించలేము. అందుకని ఆ మనియన్ ఏనుగు చాలా గర్వంతో ఉంటుంది.
తన అహంకారాన్ని ఈరోజు నేను చూస్తాను. ఆ ఏనుగుతో అంతా నువ్వు పోట్లాడలేవు. నువ్వు చాలా చిన్నదిగా ఉంటావు కదా. ఆ ఏనుగు తన కాలుని నీ మీద పెడితేనే నువ్వు నలిగిపోతావు డబాల్. మిగతావన్నీ నీకే తెలుసు. అవును, చూడ్డానికి నేను చిన్నదాన్నే, కానీ నేను కూడా నిజంగా చాలా విషయాల్ని చెయ్యగలను. సరేరా, ఆ పెద్ద ఏనుగుని నీ వల్ల ఏం చేయగలుగుతావో చూద్దాం. నువ్వలా చూస్తూ ఉండు, నీకు నేను ఏం సాయం చేయగలనో ఈరోజు చూపిస్తాను. కానీ నువ్వు చెప్పేది వినడానికే నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు. ఓ, ఆ కింకిని అక్కడ గడ్డి తింటోందా? ఈరోజు దానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేనిక్కడుండడం అది గమనించలేదా? పర్వాలేదు, నేనే వెళ్ళి కలుస్తాను. అరేరే, ఆ ఏనుగు మనల్ని చూసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు అస్సలు భయపడకుండా కడుపు నిండా గడ్డిని తిను. నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను, అయినా అవి నన్ను పట్టించుకోవడం లేదు. నేను వాటిని పట్టించుకోవాల్సిందే. తన దగ్గర ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను. ఇలా చూడు, నువ్వు అక్కడే ఆగు. నిన్ను తను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు నువ్వెందుకని తనని ఎప్పుడు చూడు ఇబ్బంది పెడుతూ ఉంటావు? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? ఒకవేళ నీ మీద నా కాలు పెట్టాననుకో, నువ్వు అలాగే నలిగిపోతావు. అనవసరంగా ఈ విషయానికి నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు ప్రాణాలతో ఉండగలవు, తెలుసుకో. ఓ కుంజా, నాకు చాలా నొప్పెడుతోంది. మర్యాదగా నా తొండల్లోంచి బయటికొచ్చేయ్. ఆహా, నేను ఎప్పటికీ బయటికి రాను. నువ్వు చేసింది తప్పని ఒప్పుకొని తనని క్షమాపణ అడిగేంత వరకు నేను అసలు బయటికి రాను. కుంజా, వద్దు కుంజా, నేనిక ఎప్పటికీ తనని ఇబ్బంది పెట్టను. దయచేసి నువ్వు బయటికి వచ్చేసాయి. మనియా, నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి, కానీ నీ శక్తిని మిగతా వాళ్ళని భయపెట్టడానికి కాకుండా కాపాడడానికి ఉపయోగించు. ఎందుకంటే నీ శక్తిని మిగతా వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగిస్తేనే నీకు మంచిది. ఆ తర్వాత ఎప్పుడూ ఆ మణియన్ అనే ఏనుగు ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా కుంజన్, కింగిని ఇంకా మణియన్ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. షూ, ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది.
ఏ నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను. చూస్తూ ఉండు. అరే ఎంత వేగంగా పరిగెడుతున్నావు! నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబు, అరే ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా, సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి, లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా, ఎక్కడికెళ్ళావు బాబు? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. విచ్చు ఇంకా వాళ్ళ బామ్మ అమ్మిని ఒక చిన్న అందమైన గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఆ బామ్మ దగ్గర 2 ఆవులుండేవి. అలాగే ఒకరోజు వాళ్ళ బామ్మ ఇంకా చిన్న పిల్లాడు కిచ్చు ఆవుకి నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు, ఇలా చూడు నాన్న కిచ్చు, అక్కడ ఉన్న ఆవుకి గడ్డి వేసిరా నాన్న. సరే బామ్మ. బామ్మ, రేపు నేను ఈ ఆవుల్ని మేతకి తీసుకువెళ్ళనా చెప్పండి. మళ్ళీనా? నిన్ననే కదా నాన్న వెళ్ళావు. పర్వాలేదు బామ్మ, రేపు కూడా నేను వెళ్తాను. సరే అయితే, నువ్వు నిజంగానే చాలా బుద్ధివంతుడివే. నీకు నీళ్ళల్లో ఆడుకోవాలి కదూ. లేదు బామ్మ, నేను నీటిలో అంతా ఆడను. అబద్ధం ఆడకు. బామ్మ దగ్గరే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఊర్లో భిక్షాటన చేస్తూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. వాళ్ళ బామ్మని చూసిన ఆ భిక్షగాడు మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఓహో, నేను చాలా దూరం నుంచి రావడం వల్ల బాగా నీరసించిపోయాను. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను భిక్షగాడిని, చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏమైనా నాకు ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, సరే సరే. చేతులు కడుక్కుని ఇక్కడికొచ్చి కూర్చోండి. నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అరే రే, పర్వాలేదు నాయనా. ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేది మంచి విషయమే కదా. ఆ, ఓ అలాగా. అయితే విను, నాకు నీ చైన్ కావాలి ముసలి.
వినిపిస్తోందా లేదా? తిని ఆకలి తీర్చుకున్న ఆ భిక్షగాడు తిన్న తర్వాత అతని ప్రవర్తనే మారిపోయింది. ఎందుకంటే అతడు ఒక దొంగ. పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. పాపం ఆ చిన్న పిల్లాడు కిచ్చు ఇంకా వాళ్ళ బామ్మ భయపడిపోయారు. వద్దండి, మమ్మల్ని ఏమి చేసేయకండి. మేము సాధారణమైన మనుషులు. అలాగా అయితే నీ దగ్గరున్న నగలు చైను ఇవ్వు. బామ్మ ఇది కవరింగే కదా, కానీ బంగారం అంతా జాగ్రత్తగా ఉనిందని నా దగ్గర చెప్పారు కదూ. ఏంటి అయితే నకిలీ చైను నాకిచ్చి మోసం చేయాలని చూస్తున్నావా? నన్ను చూస్తుంటే అమాయకుడిలా ఉన్నానా? ఆ గది ఎక్కడుంది? తప్పుకోండి. టాటా. బామ్మ ఒక బుద్ధివంతుడైన మనవడు. రా, మనం వెళ్ళి అందరినీ పిలుచుకుని వద్దాం. అరే ఆగండి బామ్మ, అతను 2 రోజులకి ఏం తినకుండా ఉంటాడు. ఆ తర్వాత పిలుద్దాం. సరిగ్గా చెప్పావు. మనం అతనికి భోజనం పెట్టిన తర్వాతే ఆయన అసలు రూపం మనకి తెలిసింది. అవును బామ్మ, మనం వాడికి ఒక పాఠం నేర్పించే తీరాలి. తన తెలివితేటలతో కిచ్చు వాళ్ళ బామ్మని తనని కాపాడుకున్నాడు. ఆ భిక్షగాడు 2 రోజులు ఆకలితో ఆ రూంలోనే ఉండిపోయాడు. ఆ భిక్షగాడికి తాగడానికి నీళ్లు కూడా లేవు. తరువాత వాళ్ళ బామ్మ ఊరి ప్రజలందర్నీ తీసుకొచ్చి ఆ భిక్షగాడిని ఊరి నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఆ భిక్షగాడు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరు వైపుకి రానే లేదు.